అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ పూజలయిపోయాయి గదా! గుడికెళ్లారా? మేమెళ్ళామండి. ఈ గుడైతే కొండ మీద ఉంటదనమాట. అంటే ఒక్క గుడే ఉండదు. చాలా గుడులుంటాయి ఈ గుడితో పాటు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని జెప్పి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు ఇంకా చాలా గుడులుంటాయి. మేమైతే అన్ని గుళ్ళకి వెళ్ళలేదు గానీ, ఒక 2, 3 గుళ్ళైతే దర్శించుకున్నాం అనమాట. సో, ఈరోజైతే అంటే ఇంతకు ముందే దర్శించుకున్నాము. ఈరోజు ఎళ్ళిందైతే అమ్మవారి గుడికనమాట. శ్రావణ మాసం గదా! అమ్మవారికి చీరిచ్చుకుందాం అని జెప్పేసి మా అత్తయ్య మొక్కుకున్నారనమాట. సో, ఆ చీరని సమర్పించుకోవడానికని జెప్పేసి వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత చీర ఇచ్చాము. అంతా అయిపోయింది. పూజ అది చేస్తున్నారు. చేసేసిన తర్వాత హారతి తీస్తున్నప్పుడు వీడియో తీద్దామని జెప్పేసి ఫోను పట్టుకుంటే, ఈలోపు వెనక్కి తిరిగి చూస్తే ఈయనేమో చేతులు కట్టుకొని నించొనున్నారు. గుడికొచ్చి చేతులు కట్టుకున్నారేంటి? సర్లే ఖాళీగానే ఉన్నారు గదా! దండం గూడా పెట్టుకోవట్లేదని జెప్పేసి వీడియో తీయమంటే ఏదో అట్టట్టా తీశారండి. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఎక్కడ వీడియోస్ తీయనివ్వట్లేదండి. చిరాకొచ్చేస్తుంది. ఇంక సరేలే అని జెప్పేసి ఇంకెళ్ళిపోబోతుంటే ఇంకొక ఆంటీ వచ్చి స్నాపులు తీసుకుంటున్నారు స్నాప్‌చాట్‌లో. ఓయమ్మ! అయితే తీసుకొచ్చేమో ఈ ఆంటీకి కొద్దిగా తెలిసినట్టుంది గుడి గురించి. మనకు సరిగ్గా తెలీదు గదా! అని జెప్పేసి నేను గూడా చిన్న చిన్న అలా క్లిప్స్ తీసుకున్నాననమాట. ఇది యాక్చువల్లీ కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. కనకమహాలక్ష్మి అమ్మవారు పక్కనే కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి పాదాలు పక్కనే ఉన్నాయన్నమాట. పాదాల మీద అలాగా వేసేసి తీసుకెళ్ళిపోయాను కొబ్బరికాయ నేనైతే. ఓన్లీ అమ్మవారు కనకమహాలక్ష్మి తల్లే కాదు, చుట్టూరా జ్యోతిర్లింగాలు గూడా ఉంటాయి. ఇదిగోండి ఈయనేమో కాలభైరవ స్వామి, ఈయనకి ఎదురుగానే గోశాల గూడా ఉందన్నమాట. సో, జ్యోతిర్లింగాలు గూడా ఉన్నాయి. దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. చాలా బావుంటదన్నమాట టెంపుల్. ఈ ఏరియా వచ్చేసి ఈ టెంపుల్‌కెళ్ళాలనుకుంటే ఈ ఏరియా వచ్చేసి మన పెందుర్తి పోలీస్ స్టేషన్‌కి ఎదురుగానే కొండుంటదన్నమాట. వే ఉంటది. మీకు కనిపిస్తది క్లియర్‌గానే రోడ్డుకి. సో, అక్కడికెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. కొండెక్కేస్తుంటే అలా మీకు వెళ్తున్న కొద్దీ మీకు తెలిసిపోతుంటదనమాట. కొద్దిగా ఘాట్ రోడ్‌లా ఉంటది. చిన్న కొండే అంత పెద్ద కొండ కూడా కాదు. కాకపోతే స్లోప్ ఎక్కువగా ఉంటది. కొద్దిగా జాగ్రత్త చూసుకొని ఎళ్ళాలనమాట. దీని తర్వాత ఇంకా మమ్మీని దర్శనం చేసుకున్న తర్వాత డ్యాడీ దగ్గరికెళ్ళకపోతే ఎలా చెప్పండి? ఇంక అందుకని చెప్పేసి వెంకి డ్యాడీ టెంపుల్‌కి కూడా ఎళ్ళామనమాట. ఎళ్ళేసరికి స్వామివారికి చక్కగా అభిషేకం చేస్తున్నారండి. ప్రశాంతంగా చూసేసి చిన్న క్లిప్ అలా తీసేసుకొని ఇంటికొచ్చేసామనమాట. టెంపుల్స్ అయితే అద్దిరిపోతాయి. కొండ మీద ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఎంత బావుంటదో ఒక్కసారన్నా ట్రై చేయాలి. మీరు గూడా ఎళ్ళండి. ట్రై చేయండి. ఎళ్ళండి అంటే పక్కాగా ఎళ్ళాలని గాదు. ఎళ్ళడానికైతే ట్రై చేయండి. ప్రెజెంట్ అయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఓకేనా?